మిర్చికి సంబంధించి ధరలు ఎగుమతులు తగ్గుముఖం అని చెప్పి గురువారం ఈనాడులో గుంటూరు ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. ఫస్ట్ పేజీలో కలర్లో చూద్దాం వార్త ఏంటో. మిర్చి యార్డ్ న్యూస్ టుడే. తగ్గిన మిర్చి ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని రైతులు ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా ధరల పతనం అవుతుండటంతో కర్షకులు సరుకు విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. విదేశాలతో పాటు దేశీయంగానూ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మిర్చి ధరలపై పడుతోంది. ఫలితంగా క్రయ విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో శీతల గోదాముల్లో నిల్వ ఉంచిన మిర్చిని వెలుపలకు తీయడమే లేదు. ఫలితంగా శీతల గిడ్డంగుల్లో అన్నదాతలకు సంబంధించిన సరుకు అధికంగా ఉంది. వ్యాపారుల మిర్చి చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గిడ్డంగుల్లో మిర్చి బస్తా నిల్వల వివరాలు. రైతులవి 2013లో వచ్చేటప్పటికి 26,55,000 ఉన్నాయి. 2024లో 34,33,000 ఉన్నాయి. 33,000. వ్యాపారులు వచ్చేటప్పటికి 6,09,000 ఉన్నాయి 2023లో. 2024లో 5,30,000 మాత్రమే ఉన్నాయి. 2023లో మొత్తం ఇటు వ్యాపారులవి రైతులవి కలిపి 32,64,000 టిక్కీలు ఉంటే గిడ్డంగుల్లో 2024కి వచ్చేటప్పటికి 39,63,000 టిక్కీలు ఉన్నాయన్నమాట. ఊపందుకుంటేనే గుంటూరు నుంచి చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. చైనాకు డిమాండ్ తగ్గిపోయింది. బంగ్లాదేశ్కు ఓ మాదిరిగా ఎగుమతులు సాగుతుండగా ఇండోనేషియాకి గతంతో పోలిస్తే కొంతమేరకు పెరిగాయి. బంగ్లాదేశ్లో నిల్వ ఉన్న సరుకు జనవరి వరకు వస్తుందని, అందుకే అక్కడకు తక్కువగా వెళుతున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చైనాకు ఎగుమతులు గతంలో వలె సాగడం లేదు. అక్కడకు ఆర్డర్లు అంతగా లేకపోవడంతో ఇండోనేషియాకు మిర్చి పంపుతున్నారు. మిగతా దేశాలకు అంతంత మాత్రంగానే వెళుతున్నాయి. దేశీయంగాను మిర్చి ఎగుమతులు అంత ఆశాజనకంగా లేవు. కారానికి అవసరమైనంత మేరకే ఆర్డర్లు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు గతంలో వలె ఇక్కడి నుంచి మిర్చి వెళ్ళడం లేదు. నెల రోజులతో పోలిస్తే అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి. సాధారణ రకం మిర్చి రకాల ధరలు 1000 నుంచి 1,500 వరకు తగ్గగా, ప్రత్యేక రకం మిర్చి ధరలు 1,500కు పైగా తగ్గుముఖం పట్టాయి. తాలు రకం మిర్చికాయల ధరలు కూడా 1,000 రూపాయల వరకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే శీతల గిడ్డంగుల్లో 6 లక్షలకు పైగానే మిర్చి బస్తాలు అధికంగా నిల్వ ఉన్నాయి. ఎగుమతులు ఊపందుకుంటేనే ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు, వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి సీజన్లో రైతులు పంట నిల్వకే ఆసక్తి చూపారు. ఫలితంగా గతంలో ఎప్పుడూ నిండని శీతల గిడ్డంగులన్నీ మిర్చి బస్తాలతో నిండిపోయాయి. ప్రస్తుతం ధరల పతనం కొనసాగుతుండటంతో రైతుల మిర్చిని అమ్ముకునేందుకు ఆసక్తి కనపరచడం లేదు. రైతుల మిర్చి 34 లక్షల బస్తాలకు పైగా కోల్డ్ స్టోరేజీల్లో ఉండగా, వ్యాపారులు 5 లక్షల బస్తాలు మాత్రమే ఉండటం గమనార్హం.